ఏపీలో మునుపెన్నడూ లేని విధంగా అస్సలు ఊహించని రీతిలో భారీ పోలింగ్ నమోదైంది. ఇదొక శుభ సూచకం. ప్రజాస్వామ్యానికి ఊతమిచ్చే చర్యగా దానిని అంతా చూస్తున్నారు. దాంతో ఓటర్లలో చైతన్యం తీసుకుని వచ్చి పోలింగ్ బూత్ల దాకా నడిపించిన కేంద్ర ఎన్నికల సంఘాన్ని కూడా మెచ్చుకుంటున్నారు. అలాగే రాజకీయ పార్టీలు ఈ విషయంలో తమ వంతుగా ప్రయత్నం చేశాయి. వారు చేసిన ప్రయత్నం ఫలితమైందే. ఇక పోలింగ్ ముగిసిన తర్వాత కూడా హింసాత్మక ఘటనలు జరగడమేంటి? రాష్ట్రంలో ఈ 2 రోజుల్లో జరిగిన పరిణామాలకు బాధ్యులెవరు? పోలింగ్ రోజు నిర్లక్ష్యం వహించారు. ఆ తర్వాత కూడా నిర్లిప్తత కనిపిస్తోంది. ఇంతకు ఏపీలో ఏం జరుగుతోంది? ఏపీలో జరిగిన హింసాకాండపై గ్రౌండ్ రిపోర్ట్. ఇదిలా ఉంటే ఏపీలో ఓ పక్క పోలింగ్ జరుగుతుంటే మరో పక్క పల్నాడు జిల్లాలో మంటలు చెలరేగాయి. మాచర్లలో మరణకాండ సాగింది. సత్తెనపల్లి, గురజాల ఇలా చాలా చోట్ల చోటు చేసుకున్న సంఘటనలు అన్ని చూసిన వారికి ఏం జరుగుతుందో అర్థం కాలేదు. అలాగే చిత్తూరు జిల్లా చంద్రగిరి, తిరుపతిలో కూడా ఉద్రిక్తతలు చెలరేగాయి. ఇంకోవైపు కడప జిల్లాలోని జమ్మలమడుగులో అగ్గిరాజుకుంది. అనంతపురం జిల్లా తాడిపత్రిలో గొడవలు, కొట్లాటలు భీకరమైన స్థాయిలో జరిగాయి. ఇక ప్రకాశం జిల్లా దర్శిలో జరిగిన హింసాత్మక ఘటనలు అన్ని ఇన్ని కావు. ఇవన్నీ చూసినప్పుడు ఏపీలో ఏం జరుగుతోంది, అసలు రాష్ట్రం ఎటుపోతుందన్న చర్చ అయితే రాకమానదు. పోలింగ్ రోజుకే ఇది పరిమితం కాలేదు. 13న పోలింగ్ జరిగితే తర్వాత 2-3 రోజులైనా సరే దాడులు, ఉద్రిక్తతలు అలాగే సాగుతున్నాయి. సాధారణంగా అయితే పోలింగ్ రోజున గొడవలు జరగడం కామన్. ఆ తర్వాత కౌంటింగ్ రోజున ఫలితాలను బట్టి తమకు ఓటేయని గ్రామాల మీద కోపం పెంచుకోవడం గతంలో జరిగేదే. ఇప్పుడు ఓవైపు పోలింగ్ సాగుతుండగానే ఓ పక్క రక్తపాతం మొదలైంది. ఈ అల్లర్లు చూసిన వారు ఆశ్చర్యపోతున్నారు. పల్నాడు జిల్లాలో జరిగిన రక్తపాతం గురించి చెప్పాలంటే ఓ రేంజ్లో అల్లర్లు, ఘర్షణలు, కొట్లాటలు ఇలా చెప్పుకుంటూ పోతే ఓ రణరంగమే జరిగింది. అక్కడ గొడవలకు బాధితులు ఇల్లు వదిలి పొలాలలో దాచుకున్నారు. అలాగే గుడిలో కూడా తలదాచుకున్నారు. ఇక కేంద్ర పోలీస్ బలగాలుండగానే లెక్కలేని విధంగా పెట్రో బాంబులు వేసుకున్నారు. వాహనాలకు సైతం నిప్పంటించారు. కర్రలు, రాళ్లు, ఇతర మారణాయుధాలతో వీధుల్లో స్వైర విహారం చేశారు. అక్కడి ప్రాంతాలన్నీ రక్తసిక్తంగా మారిపోయాయి. అడుగడుగునా భయపడుతూ బతికారు. ఇక ఈ రకమైన హింసాత్మక ఘటనలు, అల్లర్లను టీవీల్లో చూసిన వారు ఏపీలోనే ఉన్నామా అని 1-2 సార్లు అనుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. అయితే ఎందుకు ఇంతలా దాడులు జరగడానికి కారణమేంటని ఒక్కసారి ఆలోచిస్తే రాజకీయ కక్షలే కారణాలుగా కళ్ల ముందు మెదులుతున్నాయి. ఎలక్షనీరింగ్ లో ఆధిపత్య పోరులో మొదలైన గొడవలు కాస్త పాత కక్షలకు బయటకు తీసుకురావడంతో అవి తారాస్థాయికి చేరుకున్నాయని అంటున్నారు. మరోవైపు గొడవలకు మీరే కారణమంటూ అధికార వైసీపీ, విపక్ష టీడీపీ ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటూ వస్తున్నారు. ఓటమి భయంతోనే ఈ దాడులు చేయిస్తున్నారు అన్నది 2 పార్టీల్లోనూ కామన్ పాయింట్ గా ఉంది. అయితే వైసీపీ నేతలు బయటపడ్డారు. మీడియా ముందుకొచ్చి నరసరావుపేట నుంచి పోటీ చేస్తున్న మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, అలాగే వైసీపీ ఎమ్మెల్యేలు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, కాసు మహేష్ రెడ్డి వంటి వారు అయితే తమ ఓట్లు వేయించుకోకుండా పోలీసుల మద్దతుతో టీడీపీ క్యాడర్ రెచ్చిపోయారు అని ఆరోపిస్తున్నారు. ఇదిలా ఉంటే ఇంకోవైపు టీడీపీకి చెందిన నరసరావుపేట ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణ దేవరాయలతో పాటు మాజీ మంత్రి
ప్రత్తిపాటి పుల్లారావు వంటి వారు వైసీపీకి ఓటమి తప్పదని తెలిసొచ్చిందని, అందుకే ఈ విధంగా అసహనంతో దాడులకు తెరలేపారని విమర్శించారు. తమ ఓట్లు పడనీయకుండా చేయడానికే ఇదంతా అని వారు ఆరోపిస్తున్నారు. ఇక ఈ వ్యవహారంపై డీజీపీని వైసీపీ నేతలు, మంత్రులు కలిసి వినతి చేశారు. ఈ సందర్భంగా మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ పోలీసులు కొందరు టీడీపీకి అనుకూలంగా మారిపోయారు, వైసీపీకి మద్దతు ప్రాంతాలలో అలజడి సృష్టించారని ఆరోపించారు. మాజీ మంత్రి పేర్ని నాని అయితే ఒక రిటైర్డ్ అధికారి దీపక్ మిశ్రాను ఏపీలో ఎన్నికల కోసం పోలీస్ అబ్జర్వర్ గా నియమించారని, పై స్థాయి నుంచి పోలీసులకు టీడీపీకి అనుకూలంగా పనిచేయమని ఒత్తిళ్లొచ్చాయని చెప్తున్నారని అన్నారు. దాని ఫలితమే అలజడులు, ఘర్షణలు చెలరేగాయని, వీటి మీద తగిన చర్యల కోసం డీజీపీని కలిశామని వారు చెప్పుకొచ్చారు. అయితే ఎవరైనా చెప్పినా సరే ఏపీలో లా అండ్ ఆర్డర్ కట్టు తప్పిందని అంతా అంగీకరిస్తున్న విషయం. ఏపీలో ఆగని హింస మీద కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అయింది. సీఎస్ ని డీజీపీని స్వయంగా వచ్చి వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఏపీలో చావో రేవో అన్నట్లుగా సాగిన ఎన్నికల్లో ఘర్షణలు సాగాయని అంతా ఊహించారు. దానికి తగ్గట్లుగా చర్యలు తీసుకోవడంలోనే వ్యవస్థ వైఫల్యం కొట్టొచ్చినట్లుగా కనిపిస్తోంది. సాధారణంగా ఏపీలో రాజకీయ పార్టీలు తమ స్వార్థం కోసం తెగించి పనిచేస్తాయి, ఎందాకైనా వెళ్తాయి. కానీ వ్యవస్థలు సక్రమంగా పనిచేయవలసిన అవసరం ఉంది. కానీ ఇప్పుడు అలా ఏమాత్రం జరగడం లేదని ఎన్నికల తీరు, భారీగా జరిగిన హింసాత్మక ఘటనలు తెలియజేస్తున్నాయి. భారీ పోలింగ్ జరిగిందని సంబరపడాలా, లేక ఏపీ పరువు తీసే విధంగా హింస సాగి తలకాయలు పగిలిపోయాయని బాధపడాలా అన్నది పెద్ద ప్రశ్నగా మారింది.